నీకు ఒక రాష్ట్రానికి ఒక ప్లానింగ్ కమిషన్ ఏడుందిరా అంటే మళ్ళీ గదే బట్టి అంటాడు, గదే చిన్నారెడ్డి అంటాడు. అని ఒక్కొక్కడు 4 శాఖలలో ఒక శాఖకే వాడు న్యాయం చేస్తలేడు. ఒక్కొక్కడు 4 శాఖలు పెట్టుకున్నాడు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక శాఖ ఇస్తే ఒక 20-30 మందికి శాఖలు వస్తాయి. అప్పుడు వాడు ఫోకస్గా చేయగలుగుతాడు. 4 శాఖలు పెట్టుకుంటే వీడు ఏం చేస్తున్నాడు? ఆ శాఖలకి ఓడి మంత్రి వానికి తెలియదు. మీరు చెప్పండి, పర్యాటక శాఖ మంత్రి వాడు జూపల్లి కృష్ణారావు. మళ్ళీ ఆయనకు వేరే శాఖ ఉంది, ఇంకో 2 శాఖలు ఏమో ఉన్నాయి. ఇలా ఈయన లేబర్ మినిస్టర్ అని మనకి ఇంతవరకు తెలియదు. ఈయన మైనింగ్ శాఖ మంత్రి అని తెలుసు మనకి, వివేక్ వెంకటస్వామి. సో ఇప్పుడు ఆయన లేబర్ అంట, ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయ్మెంట్ ఏదో 3-4 శాఖలు ఉన్నాయి. నువ్వు ఎవరినైనా తీసుకో, 4 శాఖలు ఉంటాయి. ముఖ్యమంత్రి దగ్గర 4 శాఖలు ఉంటాయి. ఎందుకు? మిగతా ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? ఈ 10-15 మంది ఈ యొక్క సీనియర్ యొక్క సోకాల్డ్ లీడర్ అని చెప్పుకుంటారు, సీతక్కలు బోతక్కలు తప్ప మిగతా లీడర్లు చచ్చిపోయారా? మిగతా ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? వాళ్ళకు దొరకొద్దా అవకాశాలు? వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకొద్దా? వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వద్దా కదా? యంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే రకరకాల ఉన్నారు, డిఫరెంట్ సామాజిక వర్గాలలో. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వకూడదా? అన్ని నువ్వే నెత్తి మీద ఎందుకు వేసుకోవాలి? ప్రభుత్వంలో నెత్తి మీద వేసుకుంటారు అంటే అన్నిట్లలో వీళ్ళు కంట్రోల్ ఎందుకు పెట్టుకుంటారు అంటే బికాస్ ఆ శాఖలలో ఏమన్నా 4 పైసలు వస్తే వీళ్ళే తినాలని. బట్టి అయితే ఎన్ని పెట్టుకున్నాడు ఆయన? 4 శాఖలు, ఉప ముఖ్యమంత్రి, మళ్ళా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ కి అడ్వైజరో, చైర్మనో, బోర్మనో అన్ని పెట్టుకున్నాడు. ఇక ఎందుకు? ఆయన వీకింది ఏందో. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 13 మంది తీసుకుపోతే కేసీఆర్ సంకనాకి, కేసీఆర్ దగ్గర ఉత్తమ్ రెడ్డి బట్టి గారు కలిసి 1000 కోట్లు తీసుకొని సంకనాకిచ్చి కాంగ్రెస్ పార్టీని ఇలా మాలాంటి వాళ్ళు అందరం కష్టపడితే మళ్ళీ నేను బీకినా అని ప్రగతి భవన్ నేనే ఉంటా, అన్ని నేనే తీసుకుంటా. మళ్ళా కాంట్రాక్ట్లకి, ఆ బిల్లులకి మళ్ళీ ఎంతెంత వసూలు చేస్తుండు, బట్టే ఎక్కువ తీసుకుంటుండు వాళ్ళకి వెళ్ళి కమిషన్లు ఏమన్నా ఉంటే. మళ్ళీ ఈయన దళితుడు, ఈయన ఇది అని చెప్పుకుంటాడు, నేను బహుజనుని ఇది అని చెప్పుకుంటాడు. ఇట్లా ఉన్నారు పరిస్థితి. శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి, ఐటీ ఇండస్ట్రీస్ బొచ్చు బొకానం. ఇంకా ఆ ఇండస్ట్రీస్ తరలించే దానిలో ఇక అలా ఎన్ని భూములు ఏం నడుస్తుందో ఇక భగవంతునికి తెలుసు. అక్కడ పోయి కాంట్రాక్ట్లు డాబోస్ బీవోస్ అన్నారు, ఎన్ని వచ్చినాయో మీకే తెలుసు. ఇక అసలు ఆలోచన విధానము చెప్పే మరి ప్రజాప్రభుత్వం అంటావు. మరి ప్రజాప్రభుత్వం అన్నప్పుడు నీ యొక్క లాంగ్ టర్మ్ ఇప్పుడు నేనేమంటున్నా, ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ఇవ్వలేము. ఆ 10 లక్షలకు జీతాలు ఇవ్వడానికి 65,000 కోట్లు నాశనం పోతున్నాయి. 22% బడ్జెట్ పిక్తుంది. 80,000 మంది పోలీసు వాళ్ళు ఉంటారంట, 125,000 మంది గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఉంటారంట. సో అట్లా మొత్తం 10 లక్షల మంది ఉన్నారు. 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఈ 10 లక్షలకి ఇవ్వడానికి మనకి తోటి అయితలేదు. సో ఇంకా మరి 1 కోటి మందికి నువ్వు ఎట్లా గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తావు? 2 లక్షల ఖాళీలు ఉన్నాయి అంటాడు. ఎక్కడి రా అయ్యా పైసలు? ఎక్కడి? నువ్వు 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తే పైసలు ఎక్కడి? అదే టెక్నాలజీ వస్తుంది. ఇవాళ 10 మంది చేసే పని ఒక్కడి చేసే స్థాయికి టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. అయినప్పుడు నువ్వు అంతమందిని ఎందుకు హైర్ చేసుకుంటున్నావు? ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఏం చేసిండు? డోజ్ అని పెట్టిండు. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని స్టార్ట్ చేసిండు. ఎందుకు చేసిండు? ఎంతమందిని తొలగించిండు? ఈవెన్ ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా ఎందుకు తొలగిస్తుంది? ఎనీ కంపెనీకి బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఎంప్లాయీస్ కి జీతాలు, వాళ్ళకి బెనిఫిట్స్. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి. కంపెనీ వ్యాపారం కానీ ప్రభుత్వం కానీ ఏదైనా స్థిరంగా ఉండాలంటే వచ్చే ఆదాయం ఎక్కువ ఉండాలి, ఖర్చులు తగ్గాలి. లేకపోతే నువ్వు ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆదాయం వచ్చినా సరిపోదు, నష్టమే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? కాస్ట్ తగ్గిస్తారు. ఆదాయం వనరులు ఎక్కువగా లేనప్పుడు ఖర్చుని ఎంతైతే అంత తగ్గించే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఈ టెక్నాలజీ రాకముందు వేరే లెక్కుండే. టెక్నాలజీ వచ్చినాక ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఎంత లేబర్ పని చేయాలన్నా దానికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఆపరేట్ చేయాలంటే మనకి చదువు రావాలి. కాబట్టి ఇలా ఇప్పుడు అమెరికా ఉంది. ఓకే, ఎంతమందిని ఎంప్లాయీస్ హైర్ చేసుకుంటుంది? మన దగ్గర ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అమెరికా ఆర్మీ మనకంటే పటిష్టమైంది. కానీ అమెరికాలో ఆర్మీలో ఎంతమంది ఉంటారు జనాభా? మన దగ్గర ఎంతమంది ఉన్నారు జనాభా? మన దగ్గర నాకు కరెక్ట్ నెంబర్ నాకు నోటికి గుర్తులేదు. సో ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటారు మన దగ్గర ఆర్మీలో. ఓకే, అయినా సరే అమెరికానే మనకంటే 10 రెట్లు తక్కువ ఆర్మీ ఉన్నా సరే అమెరికా ఆర్మీ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండియన్ ఆర్మీ బికాస్ దే హ్యావ్ టెక్నాలజీ. అర్థమైందా?
టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం యొక్క సిరాజుద్దీన్ దౌలా అనేట ఆయన ఆర్మీ లక్ష పైన ఉండే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ 3,000 ఉండే. సో ఆ 3,000 ఓడి 1,00,000 మందిని వాడు ఓడించగలిగాడు. బికాజ్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండే. మన దగ్గర మళ్ళీ అదే కత్తులు అట్లనే ఉండే. అర్థమైందా? సో సిరాజుద్దీన్ దౌలా దగ్గర కొన్ని ఉండే కానీ బట్ స్టిల్ వాళ్ళ ఇంకా అడ్వాన్స్డ్ ఉండే. ఓకే, సో అంటే నేను ఏమంటున్నా, ఈ టెక్నాలజీ వచ్చినాక ఇప్పుడు టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే వాడే పవర్ఫుల్ అన్నప్పుడు నువ్వు టెక్నాలజీని అడాప్ట్ చేసుకో, వాటిని ఎఫిషియెంట్ సిస్టమ్స్ తయారు చేయి, కాస్ట్ తగ్గించు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసేసి ఒక క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసి మనము వాళ్ళకి కావాల్సిన మిషన్, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు రోడ్ అంతా ఊడ్చే బదులు ఒక ఊడ్చే మిషన్ కొనుక్కరా, వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యి. 10 మంది 100 మంది ఊడ్చేది ఒక్కడు చేస్తాడు. నీకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మంచి శుభ్రమైన రోడ్లు అయితే రోజుకు 4 సార్లు ఉడిపియచ్చు 3 ఎంప్లాయీస్ని పెట్టుకొని. నువ్వు 100 మంది అవసరం లేదు ఒకసారి ఉడిచి వెళ్ళిపోవడానికి. చూడు అభివృద్ధి దేశాలు ఏం చేస్తారో చూడు. సో మేక్ దోస్ సిస్టమ్స్ ఎఫిషియెంట్ అంటూ నేను మొత్తానికి తీసేయమంటలేను, తొలగించమంటలేను. అందులో దుబారా ఖర్చు వేస్ట్ అవుతుంది. మనం అభివృద్ధి చేయడానికి పైసలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఈ పైసలు మనం అభివృద్ధి కేటాయించాలంటే ఇక్కడ ఖర్చులు తగ్గించుకోరాయ్యా అని చెప్తున్నా. అర్థమైందా? అన్ని ప్రభుత్వమే చేయొద్దు. ఓకే నువ్వు యూ వాంట్ ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉండాలంటే ఉంచు, కానీ మొత్తం ప్రభుత్వమే చేయాలని కోరుకోకు అంటున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో మోర్ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, మోర్ కరప్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. అర్థమైందా? అట్లనే ప్రైవేట్ వాటిని కూడా ప్రక్షాళన చేయమంటున్నా. గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్కి ఏమంటున్నావు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేను బీఈడి టీటీసీ అన్నాడు. ప్రైవేట్లో ఎందుకు బీఈడి టీటీసీ ఉన్న హైర్ చేసుకోవద్దు? ఎందుకు అన్క్వాలిఫైడ్ ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు హైర్ చేసుకోవాలి? చట్టం దేరా అయ్యా. ప్రైవేట్ స్కూల్ అయినా పబ్లిక్ స్కూల్ అయినా క్వాలిఫైడ్ టీచర్ని మాత్రమే హైర్ చేసుకోవాలి. అంటే టీటీసీ కానీ ప్రైమరీ స్కూల్ అయితే టీటీసీ కానీ, లేకపోతే మిడిల్ స్కూల్ హై స్కూల్ అయితే ఎబో స్కూల్ అయితే కంపల్సరీగా బీఈడి కానీ ఎంఈడి కానీ కంపల్సరీ చేసిన గ్రాడ్యుయేట్స్ నే ప్రైవేట్ స్కూళ్లలో హైర్ చేసుకోవాలి అని చట్టం దే. యు రెగ్యులేట్. విద్యాశాఖను ప్రక్షాళన చేయి. విద్యాశాఖ అంటే ఓన్లీ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూల్ కూడా విద్యాశాఖ కిందకే వస్తాయి. మన విద్యాశాఖ ప్రభుత్వం అనుమతిస్తేనే, రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాటికి విద్య చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళని కూడా ప్రక్షాళన చేయి. ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంతమంది కంటే ఒక క్లాస్లో ఇంతమంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కంపల్సరీగా ఆట స్థలము, మైదానము, అట్లనే మంచి క్లీన్ బాత్రూమ్స్, బేసిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ కంపల్సరీ ప్రతి స్కూల్లో ఉండాలి. ఏదో హైర్ తీసుకొని 100 మందిని అలా గుక్కేసి అది లేకుండా చేయి. చట్టం తీసుకురా. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంతకంటే ఎక్కువ నువ్వు ఛార్జ్ చేయకూడదు. తీసుకురా చట్టం. తీసుకొచ్చి ఎవరు ఎక్కడన్నా చదువుకొని, వాడు ప్రైవేట్లో చదువుకొని గవర్నమెంట్లో చదువుకొని, ప్రైవేట్లో చదువుకుంటే పేదోడికి నువ్వు రీయింబర్స్ చేయి. 90% చేయి. 10% అని నొప్పి తెలవాలి. మొత్తం ఫ్రీకి ఇస్తే వానికి దాని విలువ తెలియదు. 10% వాడు పెట్టుకుంటాడు. 90% పేదోనికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవానికి నువ్వు రీయింబర్స్ చేయి ప్రైవేట్లో చదువుకుంటే. గవర్నమెంట్లో అయినా సరే అదే పరిస్థితి. సో గవర్నమెంట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయి, కానీ ప్రైవేట్ని కూడా ప్రక్షాళన చేయరా అయ్యా. వాడు ధనవంతునికి వాడు ఏమైనా ఛార్జ్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. పేద మధ్యతరగతి వాడికి 50% సబ్సిడీ డిస్కౌంట్ ఇయ్యి, ఈ పేదోడికి 90% ఇయ్యి. ఇక ధనవంతుడు చిరంజీవి కొడుకులు, ఇండస్ట్రియలిస్ట్ కొడుకులు మాకు సంబంధం లేదు. వాడి ఏ స్కూల్ వాడైనా ఎంత ఛార్జ్ చేసి, ఈవెన్ గవర్నమెంట్ లో కూడా ధనవంతుడు బిడ్డ వచ్చిండు అనుకో, ఇండస్ట్రియలిస్ట్ బిడ్డ, వానికి ప్రైవేట్ లో ఎంత ఛార్జ్ చేస్తావు అంతనే ఛార్జ్ చేయి. అదే ప్రైవేట్ లో ఏ క్వాలిటీ ఉందో అదే మెయింటైన్ చేయి, అంతనే ఛార్జ్ చేయి. గవర్నమెంట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే. ప్లస్ అన్ని సిస్టమ్స్ సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు చేయి. నువ్వు ఛార్జ్ చేస్తే అవే సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. ఒక 10-20% నువ్వు ఇస్తావు కావచ్చు, 90% వాటంతటవే బతికేస్తాయి. సో యూ డోంట్ వాంట్ మెయింటైన్ క్వాలిటీ, నాణ్యత మెయింటైన్ చేయవు. పైసలన్నీ పారవస్తున్నావు. మళ్ళీ అభివృద్ధి కావాలంటున్నావు, ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటున్నావు, 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటున్నావు. ఎట్లా చేస్తావో చెప్పు నాకు. నువ్వు అభివృద్ధికి డబ్బులు కేటాయించకుండా, ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీలు చేయకుండా, చదువుకున్న విద్యార్థులకి ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఎంతమంది డిగ్రీ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, మరి ఇవంతా చదివిస్తున్నావు కరెక్టే. ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళకి గవర్నమెంట్ లో మనం ఇవ్వలేము, కూర్చుండేటి మేపలేము. గవర్నమెంట్ మనం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా అది ఆ పైసలన్నీ మనం వేస్ట్ చేస్తున్నట్టే. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తగ్గిస్తేనే మనం అభివృద్ధికి డబ్బులు కేటాయించగలుగుతాం. అర్థమైందా?
అది కాకుండా ఏం చేస్తున్నాం, అప్పులు తెస్తున్నాం మనము. బ్యాంకులలో దాచుకున్నాయి యొక్క ప్రావిడెంట్ ఫండ్లు, లేకపోతే ఎల్ఐసీలు, లేకపోతే మనం బ్యాంకులలో పెట్టుకున్న పైసలు కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకోసం ఈ పంచిపెట్టడానికి. అర్థమైందా? ఈ ఎంప్లాయీస్ కి జీతాలు, వాళ్ళ బెనిఫిట్స్, లేకపోతే ఈ పంచిపెట్టడానికి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంచుమించు 2 లక్షల కోట్లు అప్పు చేసిండు 2.5 ఏళ్లలో. అర్థమైందా? ఇక మోడీ అయితే 200 లక్షల కోట్లు అయింది ఇప్పుడు భారతదేశం అప్పు. ఓకే, సో ఇప్పుడు బ్యాంకులలో పైసలు లేకుండా చేస్తే, ఈ పైసలన్నీ తీసుకుపోయి ఇట్లా వేస్ట్ చేస్తే, ఇప్పుడు బ్యాంకుల దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, ఇవి ఎవరైనా వ్యాపారం చేసుకుంటా, యూత్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఏదైనా పెద్ద ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే, వాళ్ళ దగ్గర ఒక 10% వాళ్ళు పెట్టుకుంటే 80-90% బ్యాంకులు అప్పు చేస్తాయి గవర్నమెంట్ షూరిటీ మీద. సో వాళ్ళకి 0% లోన్ ఇస్తే, అంటే ఇంట్రెస్ట్ ఒకటి నువ్వు కట్టుకుంటే, ఒక 100 మందికి మనం లోన్లు ఇస్తే, అట్లా అట్లీస్ట్ ఒక 10 మంది సక్సెస్ అయినా 10 మంది 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు కదా. అవునా కదా? ఏదైనా న్యూ ఐడియా వచ్చిందనుకో, వాళ్ళకి పేటెంట్ చేసి వాళ్ళని ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారు చేయొచ్చు కదా. సో ప్రైవేట్ సెక్టార్లో అన్లిమిటెడ్ మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అవునా కదా? సో వాళ్ళకి కొంచెం ఆ మార్కెటింగ్ స్కిల్స్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి. ఏ వస్తువు తయారు చేసేటోడైనా, అది ఏ ధాన్యం పండించేటోళ్ళైనా, కూరగాయలు పండించేటోళ్ళైనా, లేకపోతే వస్త్రాలు తయారు చేసే వాళ్ళని, ఏ వ్యాపారి అయినా, ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసేటోళ్ళు, వాళ్ళే డైరెక్ట్ గా అమ్ముకునే వెసులుబాటు చెయ్యి. అది చేయడు. ఈ మధ్యలో